2024 జూన్ 7వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు కడప స్థానిక పాత ఆర్టీసీ బస్టాండ్లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ కడప జిల్లా కమిటీ కార్యదర్శి జి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఐఎన్ సుబ్బమ్మ, బి మనోహర్, ఏ రామ్మోహన్, జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాసులరెడ్డి, వి అన్వేష్, బి దస్తగిరి రెడ్డి సంయుక్తంగా 18వ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ప్రెస్ మీట్ నిర్వహించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత విపక్షాల ఇద్దరు సీఎంలను బీజేపీ అరెస్టు చేయించిన, రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసిన, భావోద్వేగ ప్రసంగాలు చేసిన, సిబిఐ ఈడీలను అడ్డుపెట్టుకుని విపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేసిన, బీజేపీ ప్రకటించిన 400 ఎంపీ సీట్లను సాధించలేకపోయిందని, 240 సీట్లకు పరిమితమైందని, బీజేపీ మోడీ బ్రాండ్ విద్వేషపూరిత రాజకీయాలకు దేశ ప్రజలు చెక్ పెట్టారని గుర్తు చేశారు. రాజ్యాంగాన్నే మార్చేస్తాం, రిజర్వేషన్లు రద్దు చేస్తాం, మహిళలు, దళితులు, మైనార్టీలపై దాడులు చేస్తామన్న బీజేపీ ఎంపీలకు, కేంద్ర మంత్రులకు ఓటమి తప్ప ఏం లేదన్నారు. మోదీ ఏకఛత్రాధిపత్యాన్ని జనం తిరస్కరించారన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి 303 ఎంపీ సీట్లు రాగా 2024 ఎన్నికల్లో సిట్టింగ్ 63 ఎంపీ సీట్లలో ప్రజలు ఓడించారన్నారు. మూడవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీకి సొంత బలం లేదన్నారు. అయోధ్యలో ఓటమి, వారణాసిలో మెజార్టీ తగ్గటం బీజేపీని ప్రజలు తిరస్కరిస్తున్నారు అన్న దానికి నిదర్శనమన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ కడప జిల్లా కమిటీ దేశంలో జరిగినటువంటి 18వ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపైన ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ప్రెస్ మీట్లో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, నేను, అలాగే జిల్లా కార్యదర్శి ఒక సభ్యులు మనోహరు, రామ్మోహన్, సుబ్బమ్మక్క, అలాగే జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసులరెడ్డి, అన్వేష్ పాల్గొంటా ఉన్నారు. ఈరోజు ఎన్నికల ఫలితాలు చూస్తే దేశంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం యొక్క ఏకఛత్రాధిపత్యానికి ప్రజలు తిరస్కరించినారనేటువంటిది ఈ ఫలితాలు వెల్లడిస్తూ ఉన్నాయి. రెండోది, అయోధ్యను అడ్డుపెట్టుకొని దేశమంతా 400 ఎంపీ సీట్లు సాధించాలనుకున్న మోడీకి అయోధ్య అంతర్భాగమైనటువంటి ఫైజాబాద్ ఎంపీ బీజేపీ ఓడిపోయింది. అలాగే నరేంద్ర మోడీ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి 2019 ఎన్నికల్లో 4 లక్షల ఓట్ల మెజార్టీతో వారణాసిలో గెలిస్తే ఇప్పుడు 1 లక్ష మెజార్టీకి తగ్గిపోయింది. ఈ ప్రజల యొక్క నాడి చూస్తే బీజేపీని తిరస్కరిస్తున్నారు, బీజేపీని ఓడిస్తున్నారు అనేటువంటిది తేటతెల్లమవుతా ఉంది. అలాగే ఈరోజు దేశంలో ప్రజలు గెలుస్తున్నారు, మోడీ భావోద్వేగ రాజకీయాలు ఓడిస్తున్నారని చెప్పి తెలియంగానే నరేంద్ర మోడీ బీజేపీ అనుకూల క్రోనీ క్యాపిటలిస్ట్ కార్పొరేట్ కంపెనీలు సుమారు 13 లక్షల కోట్ల రూపాయల పైచిలకు మధ్యతరగతి ప్రజల షేర్ల మార్కెట్ బాగా తగ్గించారు, నష్టపరిచారు. దీనిపైన పార్లమెంటరీ జాయింట్ యాక్షన్ కమిటీ విచారణ జరిపి ఆ కంపెనీల యొక్క గుర్తింపును రద్దు చేయాలా, వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలా, నష్టమైనటువంటి మధ్యతరగతి ప్రజానికానికి నష్టం పూర్తిగా ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.